రండి. ఈ ఉదయ కాలం కూడా మనం దయచేసి మ్యూట్లో ఉండండి అమ్మా. మ్యూట్లో ఉండండి, మ్యూట్ తీయకుండా మ్యూట్లో ఉండండి. ఓకే. ఈ ఉదయకాలం కూడా మనం మరికొన్ని విషయాలు, పక్షిరాజు, ఈవెన్ అది దేవుని పక్షిరాజు అని కూడా పిలువబడింది. దాదాపుగా 18 రిఫరెన్స్లు మనకి ఈ యొక్క ఈగిల్ పక్షిరాజు కొరకు ఇవ్వబడి. అయితే నిన్నటి దినంలో మనం కొన్ని విషయాలు చూసుకున్నాం. మరి మరొక విషయం చూసినట్లయితే ఈ గ్రద్ద లేకపోతే పక్షిరాజు మరి రెన్యూ చేయబడతా ఉంటుందండి. అంటే నూతన పరచబడతా ఉంటుంది. ఈ ఫేజ్ పక్షిరాజు జీవితంలో చాలా 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 మరి విలువైనటువంటి పరిస్థితి. ఐజాయా 40:31 రాసినటువంటి విషయం అదే. వారు నూతన పరచబడతారు, పక్షిరాజు వలె నూతన పరచబడతారు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. పక్షిరాజు వలె నూతన పరచబడతా ఉంటాం అంటే ఇక్కడ మనం చూసినప్పుడు మరి కొన్ని సంవత్సరాలు జీవించిన తర్వాత మరి అవి కూడా వృద్ధాప్యంలోకి వస్తాయి. వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే శక్తి అంతా పోతుంది. శక్తి అంతా పోయిన తర్వాత చాలా కాలం అలా ఎగిరిన తర్వాత శక్తిని కోల్పోతాయి. వాటి యొక్క ఈకలు, రెక్కల్లో ఉండేటువంటి ఈకలు మరి అవి దే గ్రో ఓల్డ్, అంటే ముసలివైపోతాయి. దాని రెక్కలు బలహీన పడతాయి. అందుకనే ఆ రెక్కల్లో బలహీనత వచ్చేటప్పటికి అది చాలా ఫాస్ట్గా స్విఫ్ట్గా ఉంటుంది కదా, అంటే చాలా చురుగ్గా, చాలా వేగవంతంగా ఉండేటువంటి జీవన విధానం ఆ గ్రద్దది. అయితే ఈ రెక్కలు ఎప్పుడైతే బలహీన పడినాయో మరి తను చురుగ్గా కానీ స్పీడ్గా లేకపోతే వేగంగా కానీ ఉండలేదు. అంతేకాకుండా అది పైకి ఎగిరేటువంటి తన స్వభావంలో ఆ పైకి ఎగరలేనటువంటి స్థితి వస్తుంది ఆ రెక్కల యొక్క బలహీనతను బట్టి. అయితే ఏం చేస్తుందంటే ఈ పక్షి ఏం చేస్తుందంటే తను ఎప్పుడైతే బలహీన పడతా ఉందో అది మరణం అయ్యేంత వరకు కూడా ఇబ్బంది పడుతుందంట. ఏం చేస్తుందంటే ఒక ఎత్తైనటువంటి కొండ శిఖరానికి, ఒక పర్వతానికి వెళ్ళి మరి ఇన్ఫాక్ట్ అంటే రిటైర్మెంట్ లాంటిది అనమాట. ఇది రిటైర్మెంట్ కోసమని ప్రయత్నం చేస్తుంది అనమాట. అంటే ఇంకా తను ప్రతిరోజు చేసే పని నుంచి తప్పించుకుంటుంది. ఏకాంతంగా కొండకి వెళ్ళి మరి అక్కడ కూర్చొని తన యొక్క కాలి గోళ్ళు, తన ముక్కుని ఉపయోగించి తన రెక్కల మీద ఉన్నటువంటి, తన ఒంటి మీద ఉన్నటువంటి ప్రతి ఈకని కూడా పీకేసుకుంటుందంట. అంటే ఏవైతే బలహీనంగా ఉండి ఊడిపోవటానికి రెడీగా ఉన్నాయో అట్లాంటి అన్నిటిని ముక్కుతోనూ మరి ఆ యొక్క కాళ్ళ గోళ్లతోనూ అది పీక్ వేసుకోవటం మొదలెడుతుందంట. అది పీకేసుకొని మరి రెక్కల్లో, అంటే దాని మీద ఉన్న ఈకలన్నీ కూడా వాలిపోయేలాగా తీసేయబడేలాగా మరి తను
మొత్తం ఈకలన్నిటినీ తన యొక్క ఒంటి మీద నుంచి మరి పోయేట్లుగా చేసుకుంటది. అంతేకాకుండా కొంత షార్ప్‌గా ఉన్నటువంటి తన ముక్కుని, తన కాలి గోళ్ళను గూడా ఆ పర్వతం మీద ఒక బండ మీద కూర్చొని వాటిని గీసేసి, బండకేసి గీసి, ఆ షార్ప్‌నెస్ అంతా పోయేలాగా మరి చేసుకుంటా ఉంటదంట. తనను తానే చేసుకుంటా ఉంటదంట ఆ విధంగా. చూసినట్లయితే మరి ఆ ముక్కులు పగిలిపోతా ఉంటాయి. ఆ కాళ్ళు పగిలిపోతా ఉంటాయి. రక్తం కారుతా ఉంటదంట. రక్తం కారుతా ఉంటది. మరి ఇది కంప్లీట్‌గా గూడా చాలా బాధాకరమైనటువంటి స్థితి. మరి తన రెక్కలు ఊడబెరుక్కోవడం గాని, ఊడబెరుక్కున్న తర్వాత ఆ ముక్కు యొక్క షార్ప్‌నెస్‌ని మరి ఆ బండకేసి రుద్ది, ఆ షార్ప్‌నెస్‌ని పోగొట్టుకోవటం గాని, లేకపోతే ఆ కాలి గోళ్ళ యొక్క షార్ప్‌నెస్‌ని పోగొట్టుకోవడం గాని, ఇవన్నీ అన్ని చోట్ల నుంచి రక్తాలు కారుతా ఉంటాయి. ఇది చాలా బాధాకరమైనటువంటి పరిస్థితిలోనికి మరి తను ఆ యొక్క ఆహ్, ఆ ఈగిల్ ఎళ్తది. ఎళ్లి కొద్ది దినాలు ఆ విధంగానే అక్కడ గడుపుతా ఉంటదనమాట. అయితే ఆహ్, ఆ దాక్కునే చోట అంటే యాక్చువల్‌గా తను ఆ గద్దల సముదాయంలో ఉండదు. తను ఒంటరిగా ఎళ్లి ఆ పర్వతం మీద, ఆ బండ మీద దాక్కుంటది. మరి అక్కడే ఉండిపోతది కొన్నాళ్ళ పాటు. ఎప్పుడు దాకా ఉండిపోద్ది అంటే, ఆ పీకినటువంటి ఈకల స్థానంలో మరి కొత్త ఈకలు మరి తనకి కొత్త ముక్కు వచ్చేదాకా గూడా, లేతే ఆ కాలి గోళ్ళు వచ్చేదాకా కూడా తనక్కడే ఒంటరిగా గడుపుతుంది. ఎప్పుడైతే ఈ కాలి గోళ్ళొస్తాయో, ఈ యొక్క ముక్కు బాగుపడుద్దో, మళ్ళీ షార్ప్‌నెస్‌గా వస్తదో, ఈకలు ఎప్పుడైతే వస్తాయో, అప్పుడు తిరిగి బలం పుంజుకుంటది. బలం పుంజుకొని మళ్ళీ బయటకొస్తది. ఈసారి అంతకు ముందు సారి కన్నా ఎక్కువ పైకెగురుతదంట. సో, ఇది గద్ద యొక్క జీవన విధానం. లేతే పక్షిరాజు యొక్క జీవన విధానం. మరి అందుకనే మరి ఐజాయలో గూడా అంటారు, వృద్ధాప్యంలో చిగురు పెడతారు. మరి పక్షిరాజుల వలె పైకెగిరిపోతారు అని ఆ మాటని మరి అంటే వృద్ధాప్య దినాల్లో ఎట్లా ఉంటారు అనే మాటను మాట్లాడతాడు భక్తుడైన యెషయా 40వ అధ్యాయంలో. దీనికి అర్థం ఏంటి అంటే, మనం గూడా కొన్ని కొన్ని సందర్భాలను బట్టి మన యొక్క పాత అలవాట్లని, పాత విషయాల్ని మరి వాటిని వదిలిపెట్టి, అయి చాలా కష్టంగా ఉంటాయి. అయి గూడా చాలా పెయిన్‌ఫుల్‌గా అంటే బాధాకరంగానే ఉంటాయి. వాటన్నిటిని వదిలిపెట్టి మరి ఏవైతే మనకి మరి భారాన్ని కలిగిస్తున్నాయో, ఏవైతే మనకి ఏ రకమైనటువంటి విలువను మరి కలిగించటం లేదో వాటిని వదిలిపెట్టి మన జీవితాల్లో మరి వాటిని వెళ్ళిపోనియాలి. వెళ్ళిపోనియాల్సిన అంశాలను వెళ్ళిపోనియాలి. చాలా సార్లు వెళ్ళిపోనియాల్సిన అంశాలను పట్టుకొని కూర్చుంటాం. కానీ పక్షిరాజు మరి తన రెక్కల్ని పెయిన్‌ఫుల్‌గా అయినా, బాధాకరంగా అయినా సరే, మరి చాలా కష్టంతో అయినా సరే ఊడబీకేస్తది. ఎందుకంటే అవి పాతబడిపోయి వాటిలో శక్తి లేక ఆ రెక్క మీద ఆ ఈకలన్నీ గూడా భారంగా అయిపోయి తను ఎగరడానికి ఆటంకంగా అయిపోయినాయి. మరి మన జీవితంలో గూడా అంతే. మనం నానా పరిస్థితులు, మరి కొన్ని అలవాట్లు, కొన్ని కట్టుబాట్లు, లేకపోతే కొన్ని విషయాలు, మరి కొన్నిసార్లు మరి సులువుగా చిక్కులు పెట్టే పాపాలు, ఇవన్నీ కూడా మనకి ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి మనకు భారంగా అయిపోయి, మనం ఆత్మీయంగా మరి దేవునిలో సంతోషించలేని వారంగాను, నిజానికి ఆ ఆత్మీయమైనటువంటి ఎత్తుల్ని చేరలేని వారంగా ఉంటాం. అయితే పక్షిరాజును చూసి మనం దీన్ని నేర్చుకోవాలి. ఆ సులువుగా చిక్కులు పెట్టి మనకు భారం కలిగించేటువంటి వాటిని అన్నిటిని కూడా మనం కష్టతరమైనప్పటికీ కూడా వాటి నుంచి వేరుపడాలి అని మరి ఈ యొక్క ఆహ్, ఆహ్, ఈ పక్షి యొక్క జీవితం మనకు నేర్పిస్తది. ఎంత పెయిన్‌ఫుల్ ప్రాసెస్‌లోంచి, కష్టతరమైనటువంటి విధానంలోంచి వెళ్తది అనంటే, తనను తాను ఒంటరిగా జేసుకుంటది.
మరి దూరంగా వెళ్ళి ఆ బండ మీద కూర్చుంటది. మరి తన యొక్క ఈకలను పీకేసుకుంటది తనే. తన యొక్క ముక్కుని చెక్కేసుకుంటది. తన కాలిగోళ్ళలో ఉన్నటువంటి ఆ షార్ప్‌నెస్‌ని అయన్నిటిని గూడా మరి ఆ బండకేసి రుద్దుకొని వాటన్నిటి నుంచి కూడా విడుదల పొందుతది. ఏవైతే జీవితంలో ఆత్మీయ జీవితంలో పైకెగరడానికి భారంగా ఉన్నాయో, ఏవైతే బలహీనంగా ఉన్నాయో వాటిని సొంతగా తీసేసుకుంటది. అదే ప్రాజెక్ట్ మీద ఉంటది. నిజమే. చాలా సార్లు మనం దాన్ని చాలా చిన్నగా చూస్తాం. వాటిని వెళ్ళిపోనీయం. మన పాత అలవాట్లని వెళ్ళిపోనీయం. మనకి హాని చేసే వాటిని, మనల్ని బలహీనపరిచేటువంటి వాటిని, అటువంటి విషయాల్లో మరి తలదూర్చకుండా ప్రత్యేకంగా ఉండం. ఇవన్నీ మరి మన పాత పాపాలను మర్చిపోవు. మనల్ని సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడవేసేటువంటి విషయాల నుంచి బయటికి రావు. ఇవన్నీ కూడా మనకు చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటాయి. కష్టంగా అనిపిస్తాయి. కానీ కష్టంగా అనిపిస్తాయి కానీ మరి పక్షిరాజు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు వాటిని గురించి మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. ఎంత బాధాకరమైనటువంటి ఆ విధానంలోంచి ఆ పక్షిరాజు ఆ గ్రద్ద వెళ్తదో మనం చూసినప్పుడు కొంచెమైనా సిగ్గుపడాలి. మన జీవితంలో మనం వదిలివేసుకోవాల్సిన వాటి గురించి ఎంతగా ఘర్షణ పడతా ఉంటాం, ఎంత స్ట్రగుల్ అవుతా ఉంటాం. మనని బలహీనపరుస్తుంది, మన కిందకి లాగుతున్న ఈ విషయాలు మనం తప్పగా భూమి మీద పడిపోతున్నాం వీటి వలన అని ఎరిగి కూడా మనం వాటిలోనే నివసిస్తా ఉంటాం. వి డ్వెల్ ఇన్ దెమ్. వాటిలో నివసిస్తా ఉంటాం. కానీ ఎప్పుడైతే తను బలహీన పడుతుంది అని ఎరిగిందో పక్షిరాజు మరి తను ఎత్తులకి ఎగరడానికి మరి నిరోధించేటువంటి పరిస్థితులన్నిటినీ కూడా తను ఆ సవాలును స్వీకరిస్తుంది. తన్ను తాను గాయపరుచుకుంటది, తన్ను తాను ప్రత్యేకపరుచుకుంటది, తన్ను తాను తిరిగి పునరుద్ధరింపబడాలనే ఆశతో అవన్నీ చేస్తాయి. సో కొంతకాలానికి మరి ఆ రెక్కలు వచ్చినప్పుడు ఇంకా పైకి ఎగురుతుందంట. ఇంకా పైకి ఎగురుతారు. మరి నూతన పరచబడటం అనే విషయంలో మరి ఆ విధమైనటువంటి మరి గ్రద్ద యొక్క స్వీయ ఏర్పాట్లు మనం చూస్తున్నాం. మరి మనం ఏం చేస్తున్నాం? ఇది ఉదయకాలం పెద్ద ప్రశ్న మనకి. నిజమే. తన యొక్క యవ్వన జీవితాన్ని తిరిగి తెచ్చుకుంటుందంట. చదవండి కీర్తనలు 103:5. కీర్తనలో పక్షిరాజు 103:5 చదవండి. అదేనమ్మా చదువు. పక్షిరాజు వల్లే నీ యవనము కొత్తదగుచున్నట్లు మేళ్లుతో నీ హృదయమును తృప్తిపరుచుచున్నాడు. చాలు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనం కొత్తదగుతున్నట్లు. ఆ యవ్వనం కొత్తగా చేయబడటానికి, కొత్తది అవడానికి ఈ విషయాలన్నిట్లోకి లోనవుతుంది మరి పక్షిరాజు. నిజమే. మరి ఎన్ని క్యారెక్టరిస్టిక్స్, ఎన్ని గుణాలు కలిగినటువంటి పక్షిగా ఉంటా ఉందో మీరు చూడండి. మరి తర్వాత ఇంకొక రిఫరెన్స్ మనం చూద్దాం పక్షిరాజుని గురించి. నూతన నిబంధనలో మత్తయి సువార్త దానికన్నా ముందు మత్తయి సువార్త 24:28. అక్కడ గద్దలను పోగలను. ఎక్కడైతే శవాలు ఉంటాయో అక్కడ గద్దలు పోగొతాయి అని ఉంది. అంటే అవి తింటాయి అని కాదు కానీ శవాలని గుర్తిస్తాయని అంతకుముందు చెప్పుకున్నాం. ఈ పక్షిరాజు
చాలా ఫ్రెష్ గా ఉన్న వేటని మాత్రమే తీసుకొచ్చి పిల్లలకు పెడుతుంది. చచ్చిపోయిన వాటిని తిందు. కానీ ఎక్కడైతే మరి శవాలు ఉంటాయో అక్కడ గ్రద్దలు పోగవుతాయి అనేది ఒక సామెత లాంటిది మరి ప్రభు అక్కడ చెప్తా ఉన్నాడు. నిజమే, దాని యొక్క అర్థం ఏంటి అంటే, మరి ఆకాశంలో ఎగురుతా ఎక్కడ మరి ఆ శవాల గుంపు కనపడుతుందో అంత సునిశ్చితంగా చూస్తుంది గ్రద్ద. అంటే ఇట్ హ్యాస్ షార్ప్ విజన్. అందుకని మనం కూడా మామూలుగా బర్డ్ ఐ వ్యూలో చూడండి అంటారు. అంటే పక్షి యొక్క కంటి చూపుతో చూడండి అనేది ఒకటి చెప్తారనమాట. అంటే దాని యొక్క సునిశ్చితమైనటువంటి దృష్టికి అది తార్కాణంగా ఉంది. అంటే విషయాలని సునిశ్చితంగా పరిశీలించటం, వాటిని కనుగొనటం అనే దాన్ని మరి గ్రద్ద మనకి నేర్పిస్తుంది. అంతేకాకుండా ఆ పరిశీలించటమే కాదు, కానీ అవి ఏంటి, ఖచ్చితంగా అవి సవాలు అని ఎరుగుతుంది పైనుంచి చూసి. ఖచ్చితంగా అది వేట, అంటే బ్రతికున్నటువంటి ది నేను దాన్ని వేటాడొచ్చు, లేకపోతే అక్కడ ఈవెన్ నీళ్లలోకి చూస్తుందంట. మనకి నీళ్ల పైన ఏదైనా తేలుతుంటే కనిపిస్తుంది, కానీ నీటి లోపల వెళ్ళేటువంటి చేపలు చూస్తుందంట. నీటి లోపల తిరుగుతూ ఉంటాయి కదా చేపలు, నదుల్లో కానీ సముద్రాల్లో కానీ. ఆ చేపల్ని అంత సునిశ్చితంగా లోపల నీటిల లోపల ఉన్నటువంటి చేపలను చూడగలుగుతుందంట. ఆ చేపను ఎప్పుడైతే చూడగలుగుతుందో అది కిందకి వచ్చి దాన్ని నీటి మీద నుంచి దాన్ని తన ముక్కుతో పైకి లాగి నీటిలోంచి మరి దాన్ని తీసుకుని వెళ్తుంది. మరి అంత కరెక్ట్ గా, సర్టన్ గా, అంత కరెక్ట్ గా మరి ఆ యొక్క విషయాన్ని, లేకపోతే ఆ వస్తువుని, లేకపోతే ఆ చేపను, ఆ యొక్క శవాన్నో దేన్నైనా సరే అంత కరెక్ట్ గా అది మరి గమనించగలుగుతుంది, మరి లేకపోతే ఎఫెస్ చేయగలుగుతుంది, ఊహించగలుగుతుంది. అంతేకాకుండా అవి బతికి ఉన్నాయా చచ్చి ఉన్నాయా అనేటువంటి ఆ యొక్క డిసర్న్మెంట్ కూడా, అంటే ఆ వివేచన కూడా చేయగలుగుతుంది. అంటే ఇక్కడ చూసినట్లయితే కనుక మరి గ్రద్ద మరి చాలా చురుకైనటువంటి పదునైనటువంటి చూపుకి, తర్వాత ఖచ్చితంగా అది ఇదే అని గుర్తించగలిగినటువంటి విషయానికి, మరి వాటిని వేరుపరచగలిగినటువంటి వివేచనకి తార్కాణంగా ఉంది. సో ఒక విశ్వాసకి కూడా ఇవన్నీ కూడా అవసరం. విషయాల్ని గ్రహించటం, వాటిని మరి వివేచనతో మరి వాటిని సపరేట్ చేసుకోవటం, వాటి గురించినటువంటి ఒక స్థిరమైన అభిప్రాయం కలిగి ఉండటం, విషయాలను చాలా వివేచన సహితంగా చూడగలగటం, చాలా చురుగ్గా గ్రహించగలగడం అనేటువంటి విషయాలు మరి ఈ గ్రద్ద మనకి నేర్పిస్తూ ఉంటది. కాబట్టి మరి చాలా సార్లు మనం మందమతులుగాను మాందులుగాను ఉంటాం. అందుకని అలా ఉండొద్దు అని భక్తుడు రాస్తాడు. ఆత్మీయంగా మందమతులుగా మనం ఉండకూడదు, మాందుల్యంగా ఉండకూడదు. మరి చాలా సార్లు నాకేం తెలియదు అని అనుకునేటువంటి స్థితిలో చాలా మంది ఉంటా ఉంటారు. కాదు, దేవుడు అంటున్నాడు కదా, మీకు జ్ఞానం కొద్దుగా ఉంటే నన్ను అడగండి నేను ఇస్తానంటున్నాడు. ఆయన దగ్గర చాలా ఉంది. ఒక చిన్న పక్షికి, తన సృష్టిలో చేసినటువంటి ఒక పక్షికి ఇన్ని గుణాలు ఆయన పెడితే, మరి మనకి ఆయనకి విలువైనటువంటి వ్యక్తులు మనం అటువంటి విలువైన వ్యక్తులకి ఎన్ని గుణాలు ఆయన ఇస్తాడు. మనం అడగకుండానే పొందకుండా పోతున్నాం. అంతే తప్ప మనకి తెలియబడినటువంటి విషయాలు ఏమి లేవు. దేవుడు సమస్త జ్ఞానాన్ని మన ముందు ఉంచాడు. వాటిని తెలుసుకోవడానికి పెద్ద పెద్ద డిగ్రీలు అక్కర్లా, లేకపోతే చాలా సార్లు నేను చదువుకోలేదు కాబట్టి నాకు జ్ఞానం లేదు అట్లా అనుకుంటారు. కానీ మరి ఈ యొక్క ఈ పక్షిరాజులాగా మరి ఆ లక్షణాలని మనం కలిగి ఉండాలి అంటే దేవుని వద్ద జ్ఞానాన్ని మనం అడగాలి. నాకు సునిశ్చితమైన దృష్టిని ఇవ్వండి, నేను విషయాలను వేరుపరుచుకోగలిగినటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి, నాకు ఖచ్చితంగా తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని ఇవ్వండి అని దేవుణ్ణి అడిగినప్పుడు ఖచ్చితంగా ఆయన మనలో ఆ కార్యాలు చేస్తాడు. నిజమే, మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడు. అంటే మనం అనుకుంటాం మనం ఒక డాబా అడిగితే 2 డాబాలు ఇస్తాడు, ఇట్లా ఉంటుంది మన దృష్టి. అది కాదు. మన జీవితంలో మన జీవితానికి విలువని
కలిపేటువంటి విలువనిచ్చేటువంటి విషయాల్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ఇష్టపడతా ఉంటాడు. భూమి మీద ఆస్తులు పాస్తులు ఇవన్నీ కాదు ఆయన యొక్క ఉద్దేశం. మన ఆత్మీయ జీవితాలకి, మన శారీరక జీవితాలకి మరి ఆ క్వాలిటీ లైఫ్ జీవించడానికి అంటే విలువ కలిగినటువంటి జీవితం జీవించడానికి, మెరుగైనటువంటి జీవితాన్ని జీవించడానికి కావాల్సిన సమస్తాన్ని కూడా ఆయన మనకు అనుగ్రహించాలని ఇష్టపడతా ఉంటాడు. చాలాసార్లు దాన్ని మనం గమనించము, గ్రహించక చిన్న 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 విషయాలు అడుగుతా ఉంటాం. అందుకని ఆయన అన్నాడు కదా, నన్ను అడుగుము అని 2వ కీర్తనలో అంటాడు కదా, భూమిని దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇస్తాను, నీకు స్వాస్థ్యంగా ఇస్తానని. అంటే అంతవరకు అడగమంటున్నాడు ఆయన మనల్ని. మనం ఎక్కడ అడుగుతాం? మన ఇల్లు, మన బెడ్రూమ్, మన హాలు కదిలి బయటకు వచ్చి అడగం. అంటే అంతవరకే. మనం, మన పిల్లలు, మన జీవితం, మన ఉద్యోగం, మన ఆర్థిక పరిస్థితులు, మన పిల్లల యొక్క ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు, ఇంకా ఇవే మన బెడ్రూమ్స్ కి మనకి. కానీ దేవుడు అంతకంటే ఎక్కువ మనకి ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. కాబట్టి మనం అడిగినప్పుడు ఆయన ఇస్తాడు. ఎంత ఇస్తాడు అని అంటే, మనని ఆశ్చర్యపరిచేటువంటి జ్ఞానం ఇస్తాడు మనకి. మనని ఆశ్చర్యపరిచేటువంటి మరి క్వాలిటీ లైఫ్ ఇస్తాడు. క్రిస్టియన్ లైఫ్ అంటేనే ఆ యొక్క క్వాలిటీ ఉన్నటువంటి లైఫ్. మనం బయటికి వెళ్ళి టమాటాలు కొనడానికి కూడా ఉత్తులు కొనుక్కొచ్చుకోం కదా, ఎవరము క్వాలిటీ కొనుక్కొచ్చుకుంటాం, మంచివి శ్రేష్టమైనవి కొనుక్కొచ్చుకుంటాం. దేవుడు తన పిల్లల్లో అంతకంటే శ్రేష్టమైన జ్ఞానాన్ని నింపాలని ఇష్టపడతా ఉంటాడు. కేవలం మనం అడగం, ఆ జ్ఞానం అడగము, ఆ జీవితంలో ఉన్నటువంటి శ్రేష్టత్వాన్ని మనం అడగము, క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి ఆ బలాన్ని మనం అడగము, ఆ యొక్క వివేచనని అడగము. మనం మీరు అడగకే పొందకపోతున్నారు అని ప్రభు స్వయంగా చెప్పాడు ఆ మాటని. ఎంతవరకు అడగాలి అని అంటే దానికి అసలు అంతు లేదు. కానీ మనం చిన్న చిన్న విషయాల మీద పాండర్ అవుతా ఉంటాం, అక్కడే తిరుగుతూ ఉంటాం. మనం ఈవెన్ మనం కూడా, మన గుంపంతా కూడా, అంటే మనం అందరం కూడా మరి ఆ విషయాల మీద ఎక్కువగా మరి మన యొక్క దృష్టి పెడతా ఉంటాం. కాబట్టి మన దృష్టి మన లిమిట్ దాటి వెళ్ళాలి. ఏ విధంగా పక్షిరాజు మేఘాలని పైకి వెళ్ళి ఎగురుతుందో అక్కడ సంతోషిస్తుందట, అక్కడ రెక్కలు ఆడిస్తుంది. అల్లల్లాడిస్తాయి కదా పక్షులు రెక్కలు, కానీ మేఘాల పైకి వెళ్ళి రెక్కల్ని ఆడించకుండానే ప్రయాణం చేస్తుందంట. అంటే కేవలం ఒక విమానాన్ని తయారు చేసేతో దాన్ని చూసి నేర్చుకుని ఉంటారు మనవాళ్ళు బహుశా. ఆ విధంగా రెక్కలు ఆడించకుండా ఆకాశంలో పైన 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 ఎగురుతా ఉంటారు. ఎప్పుడు పైన ఎగురుతా ఉంటారు అంటే ఒకసారి నూతన పరచబడిన తర్వాత కూడా తన వృద్ధాప్యాన్ని యవనంగా మార్చుకొని మరి పైకి ఎగురుతుంది. కాబట్టి ఒక్కసారి మనం ప్రభువుని అడిగి చూద్దాం ఈ విషయంలో. మరి నిజమే, ఎన్ని ఆత్మీయమైనటువంటి అన్వయించుకోదగినటువంటి విషయాలు మరి ఈ పక్షిరాజులో ఉన్నాయో మనం చూసినప్పుడు, మరి క్రైస్తవులమైన మనకి ఆత్మీయమైనటువంటి సునిశ్చిత దృష్టి, ఆత్మీయ దర్శనం కలిగి ఉండాలి మనం. మరి భూమి మీద విషయాలు మాత్రమే కాదు కానీ మరి ఈ గద్ద పైకి ఎగిరినట్లుగా మరి మన యొక్క దృష్టి కూడా హెవెన్లీ థింగ్స్ మీద, లేకపోతే పరలోక సంబంధమైనటువంటి విషయాల మీద మన దృష్టిని పెట్టాలి అని మనకి గ్రంథ నేర్పిస్తుంది. మరి అంతేకాకుండా మరి మనం బేసిక్ గా మనకి ఏ అయితే చిన్న చిన్న విషయాలు ఆత్మీయంగా తెలుసో వాటి మీదే ఉంటాం. ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుకొని మనకున్నటువంటి ఆ యొక్క స్థితి నుంచి పైకి ఎదగాలి. కేవలం ఆ గ్రౌండ్ లెవెల్లో మాత్రమే మనం ఉండిపోకూడదు, మరి పైకి ఎదగాలి, పైకి ఎగరాలి అనేటువంటి మరి అటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అని మరి ఈ పక్షిరాజు మనకి నేర్పిస్తుంది అనమాట. కాబట్టి నిజమే, తన యవనాన్ని కొత్తగా చేసుకుంటది ఈ పక్షిరాజు. మరి అంటే 103:5 మరి పక్షిరాజు యవనము నూతన పరచబడినట్లని కీర్తనకారుడు మాట్లాడినట్లుగానే దేవుడు మన యొక్క ఆత్మీయమైనటువంటి, మనలో ఉన్నటువంటి ఆత్మీయమైనటువంటి విషయాల్ని దినదినం కూడా నూతన పరుస్తూ ఉంటాడు. మనం ఆయన దగ్గరికి వెళ్తే
ఆయన దగ్గర కూర్చుంటే ఒంటరిగా మనం ప్రత్యేకించుకుంటే ఆయనతో గడిపితే చాలా పెయిన్ఫుల్ ప్రాసెస్ కదా. మన యొక్క ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి విషయాలని మరి ఆయన తిరిగి మనకి పునరుద్ధరించి మరింత ఎక్కువ ఎత్తుకి ఎగరడానికి మనకి మరలా నూతనమైన శక్తితో నింపి మనల్ని మరి మన ఆత్మీయ ప్రయాణంలో మనం కొనసాగడానికి సహాయం చేస్తాడు. మరి నిజమే, మరి ఈ యొక్క పక్షిరాజు ఏ విధంగా నూతనమైనటువంటి బలాన్ని పొందుకుంటుందో, తన యవ్వనాన్ని తిరిగి మరి పొందుకుంటుందో, ముసలితనమందు చిగురు పెడుతుందో, మరి అన్ని పోగొట్టుకున్నాక శక్తిహీనతకు వచ్చిన తర్వాత కూడా అంతక ముందు కన్నా పైకి ఎగరగలిగే శక్తిని పొందుకుంటుందో, మనకు ఒక గొప్ప పాఠంగా ఉండాలి అది. మన పరిస్థితులను బట్టి మరి మనం మాట్లాడతాము, మన ఇంట్లో ఉన్నటువంటి అననుకూల పరిస్థితులు మాట్లాడతాము, మన మీద ఉన్నటువంటి లిమిట్స్ పరిధుల గురించి మాట్లాడతాం, కన్స్టెంట్స్ గురించి మాట్లాడతాం, మన ఆటంకాల గురించి మాట్లాడతాం, ఎన్నో విషయాలు మాట్లాడతాం మనకి. కానీ పక్షిరాజుకు కూడా అవన్నీ ఉన్నాయి. ముసలైపోయినటువంటి రెక్కలు, అవసరపడనటువంటి ఈకలు, మరి అక్కరకు రానటువంటి ముక్కు, పనికి రానటువంటి కాలిగోళ్ళు, ఇవన్నీ ఉన్నాయి. కానీ వాటన్నిటిని డిస్ట్రాయ్ చేస్తారు, నాశనం చేసేస్తారు వాటన్నిటిని. ఆ నాశనం చేసే విషయంలో ఎంతో బాధలోంచి వెళ్తుంది. కానీ తిరిగి పునరుద్ధరించబడటానికి ఇవన్నీ జరుగుతున్నాయి అని జ్ఞాపకం చేస్తా ఉంది మనకి. మరలా తిరిగి ఎంతో ఎత్తుల్లోనికి ఎగరడానికి మరి ఇవన్నీ కూడా సహాయపడుతున్నాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది. కాబట్టి ప్రియమైన వారులారా, అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. డిసర్న్మెంట్ కొరకు, వివేచన కొరకు అడుగుదాం, జ్ఞానం కొరకు అడుగుదాం. మరి మనం సమర్పించుకొని ఒక పక్షి జీవితంలో ఇంత గొప్ప విషయాలు దేవుడు దాచి ఉంచితే ఆయన ఇష్టంగా సృష్టించుకున్న మనిషి జీవితంలో ఇంకెంత గొప్ప విషయాలు ఉంటాయి, ఇంకెంత గొప్ప సామర్థ్యం ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, పొటెన్షియల్ ఉంటుంది, శక్తియుక్తులు ఉంటాయి, సామర్థ్యం ఉంటుంది. వాటన్నిటిని మనం దేని కింద పెట్టేసి వాటిని అణిచిపెట్టేస్తున్నామేమో ఒకసారి ఆలోచిద్దాం. మన జీవితంలో ఆత్మీయమైన విషయాలు జరిగించడానికి, దేవుని పరిచర్య జరిగించడానికి, మరి పైకి ఎగరడానికి, ఉన్నతమైన స్థలాల్లోకి వెళ్ళడానికి దేవుడు మనల్ని పిలిస్తే మనం ఇంకా భూమి మీద ఆలోచిస్తున్నావా? భూమి గురించి ఆలోచిస్తున్నావా? మన చిన్న చిన్న అవసరాలు, మన చిన్న చిన్న విషయాల గురించి అందులోనే ఉన్నామా? ఈ ఉదయ కాలంలో ప్రభు సెలవిచ్చేది ఏంటి అంటే, మరి నూతన పరచబట్టం, పక్షిరాజు వలె నూతన పరచబట్టం. ఇది ఎంత గొప్ప విషయమో దాన్ని కోరుకుందాం. దాన్ని కోరుకుని దాని వలన మరి దేవుని సహాయంతో తిరిగి నూతన పరచబడదాం, తిరిగి మన విలువలను పెంచుకుందాం, మన జీవితానికి, ఆత్మీయ జీవితానికి విలువల్ని మరి పెంచుకుందాం, యాడ్ చేసుకుందాం. ఆ యొక్క వివేచన కలిగి, జ్ఞానం కలిగి, మరి దేవుని యొక్క ఉద్దేశాలను ఎరిగిన వారమే పైకి ఎగురుదాం. దేవుడు అట్టి గొప్ప ఆత్మీయ జీవితాన్ని మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించిన కాక. దేవుడి వాక్య భాగంలో మనందరి విద్యల్లో ఆశీర్వదించిన కాక. రండి.